డ్రై ఫ్రూట్ దోశ చూసారండి అసలు నిన్ననే తీసుకెళ్ళాను. పిల్లలు కడితే వాంతి కింద అయిపోతుంది. నన్నే నిన్న ఒకసారి తీయండి, సీల్ తీసుకోండి. చిన్నపిల్లలకి ఎంత బాగా 10-24 అంటే 5-10 రా 10 ఎక్స్పైరీ డేట్ చూసాం. ఎక్స్పైరీ డేట్ ఉందా కానీ డ్రై ఫ్రూట్స్ ఒకసారి తిని చూడండి. మామూలుగా అదేలేండి లోపల వెళ్ళకుంటుంది. ఇది తిని చూడమ్మా. హలో భార్గవి, నేనే. చిన్నపిల్లలకి ఏమన్నా అవుతే ఏంటి పరిస్థితి? క్వాలిటీ ఇష్యూ వచ్చిందంటే ఒకసారి నేను చేస్తాను. కస్టమర్ చిన్నపిల్లలు కదమ్మా. మీ బాబాయ్ ఇచ్చారా? అదే దాని గురించి నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ప్యాకింగ్ పైన వచ్చింది అమ్ముదాం తప్ప దాంట్లో ఎలా ఉంది ఏంటో చూడం కదండి. సరే కానీ దాని మీద కంప్లైంట్ ఉందా? మరి దాని మీద చర్యలు తీసుకోవాలి. అది కంపెనీ మీద ఒకసారి ఫోటో తీయండి. ఆ కంపెనీ ఎవరిది? స్టోర్గా నేను స్టోర్ తీరు. ఇది స్టోర్ నుంచి తయారైన మేము మీరు పెట్టారు కదా, మేము సీఎం చేసి మేము కంప్లైంట్ పెట్టుకుంటామండి. నేను తీసుకుని బిల్ అమౌంట్ ఫోన్ పే చేస్తాను. అంటే మేము హ్యూమన్ రైట్ కమిషన్లో చేస్తాం. మేము లేకపోతే స్పీడ్గా రాము. నేను పెట్టిన కంపెనీ ఢిల్లీకి వెళ్ళద్దు. పెట్టకుండా దాని నుంచి కదండి. ఇప్పుడు మీరు మాకు చెప్పారు, నేను పెట్టలేదు అనుకోండి. అప్పుడు మీరు అడిగినా తప్పలేదు. మేము పెట్టమని అనుకోలేదు కదా. ఇప్పుడు చెప్పారు మేము రెస్పాన్స్ అవ్వకుండా ఉన్నామని మేము పట్టించుకోవచ్చు. తీసుకుంటాం ఆ అమౌంట్ మీ ఫోన్ నెంబర్ లింక్ అవుతుంది. సార్ అంతా వచ్చిందంటే ఏంటమ్మా అలా ప్రోడక్ట్ క్వాలిటీ ఇష్యూ అంటే అని చెప్పేసి అది మెయిల్ వేసిన తర్వాత ఓకే డేట్ ఎప్పుడు బ్యాచ్ ఎప్పుడు అడుగుతారు. బ్యాచ్ నెంబర్ డేట్ నెంబర్ అంటే ఆ ప్రోడక్ట్ మళ్ళీ పంపించడమో లేకపోతే ఏం చేయడం చేస్తారు. ఎక్స్పైర్ అయిపోతే డైరెక్ట్ గా దాన్ని ఎక్స్పైర్ అయింది అనుకోండి, మేము ఎక్స్పైర్ అయింది అమ్మేసరి మీరు మిమ్మల్ని గట్టిగా నేను సమాధానం చెప్పాలి. డేట్ ఉంది కదా, డేట్ ఉంది కాబట్టి స్టాకులు పెట్టి అమ్ముతాం అంతే తప్ప. కాదమ్మా చిన్నపిల్లలకి ఇప్పుడు మనలాంటి వాళ్ళు తినేసి పట్టుకెళ్ళమని మేము అనం కదండి. మీరు పట్టుకెళ్ళారు క్వాలిటీ ఇష్యూ. మీరు టేస్ట్ చేయారు కాబట్టి మీరు చెప్పారు. ఇప్పుడు కస్టమర్ చెప్పలేదు, మీరు చెప్పారు కాబట్టి మేము కంప్లైంట్ తీసుకోవాలి. అది మూడు వరకు డ్రై ఫ్రూట్స్ మీద ఏ కంప్లైంట్ లేదండి. అసలు ఇక్కడికి వచ్చే పట్టుకెళ్ళాలి. రాలేదు బిల్ ఏదైనా బిల్ కానీ సీఎం చేద్దాం. ఆవిడ సీఎం చేసి అమౌంట్ రిటర్న్ చేస్తారు. ప్రోడక్ట్ ఎలా ఉందో మీరు చెప్పారు. అలా వేరే కస్టమర్ ఎవరైనా చెప్పారు అనుకోండి, అప్పుడు కూడా మేము దాన్ని సీఎం చేస్తే అప్పుడు మా కంపెనీ తీసుకోవాలి. మీరు చెప్పారు కాబట్టి మేము దాన్ని